Hello guys, welcome back to the channel. Welcome back to Locker Room. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్. సో తమిళ అండ్ ఇట్లా మీరు ఆల్రెడీ చూశారు. టుడే ఆఫ్టర్ రిటెన్షన్స్ అయిన చాలా రోజులకి మేము 2 వీడియోలు చేద్దాం అనుకున్నాం. విచ్ ఇస్ ఒక 5 టీమ్స్ని తీసుకుని ఈ వీడియోలో ఆ 5 టీమ్స్ ఆక్షన్కి వెళ్ళే ముందు ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తాం. నెక్స్ట్ ఇంకో పార్ట్ 2 వీడియో ఆబ్వియస్లీ వస్తుంది. సో మిగిలిన 5 టీమ్స్ అందులో కవర్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న స్క్వాడ్తో ఆ టీం యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, వాళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఆప్షన్లో, వాళ్ళకి పర్సెంట్ ఉంది అనేది మాట్లాడుకోబోతున్నాం. అంతే, టు కీప్ ఇట్ సింపుల్ అంతే అనమాట. సో మా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఈజ్ లాకర్ రూమ్, ఏ తెలుగు స్పోర్ట్స్ కాన్వర్జేషనల్ పాడ్కాస్ట్. క్రికెట్ ఒకటే కాదు, ఫుట్బాల్, F1, టెన్నిస్ అన్నీ కవర్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సో మీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దిస్ ఈజ్ లాకర్ రూమ్. అండ్ ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ ఉంటుంది, అది చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ మనం డిఫెండింగ్ ఛాంపియన్స్. ఎవరు డిఫెండింగ్? ఎప్పుడు డిఫెండింగ్? చెప్పు. యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఓకే. ఆర్సీబీకి ట్రోఫీ ఉందని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే ఓకే సరే. సో యా, ఫస్ట్ ఆర్సీబీతో స్టార్ట్ చేద్దాం. ఆర్సీబీతో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో స్టార్ట్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఆ పేరు ఉండకపోవచ్చు, యూ నెవర్ నో 2026లో. బట్ స్టిల్ ఫస్ట్ ప్రస్తుతానికి ఆర్సీబీ కాబట్టి మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో స్టార్ట్ చేయబోతున్నాం. ఆర్సీబీ అందాం. ఆర్సీబీ అంతే. ఆర్సీబీ బి ఉంటుంది, ఆర్సీబీ పేరు చెప్పలేము. ఆర్సీబీ హోప్ఫుల్లీ ఆర్సీబీ అనే ఉంటుంది అనుకుందాం. సో ఆర్సీబీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడున్న స్క్వాడ్తో ప్లేయింగ్ 11 వేద్దాం. సరే, వాళ్ళకి పర్సెంట్ ఉందో చెప్దాం, దాన్ని బట్టి ఏమేమి ఉన్నాయో అన్ని చూడొచ్చు. ఓకే. ఆర్సీబీకి 16.4 crores పర్స్లో ఉంది. వాళ్ళు వదిలేసిన సిగ్నిఫికెంట్ పీపుల్ ఎవరు అంటే లియామ్ లివింగ్స్టన్ ఒకరిని వదిలేశారు. ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని వదల్లా. పెద్ద ప్లేయర్ ఒక అతను ఉన్నాడు, పెద్ద ప్లేయర్ మయాంక్ అగర్వాల్. ట్రోఫీకి అతి దగ్గరలో ఉన్న ప్లేయర్ లాస్ట్ ఇయర్ అతను. చెప్పు. కోహ్లీ సెలబ్రేషన్ లో కోహ్లీకి అతి దగ్గర. సాడ్ మ్యాన్. స్వస్తిక్ చికారా. సో నాట్ ఫర్గివ్. అదే తప్పు, పాపం మోస్ట్ లాయల్ కదా. అదే కదా, కోహ్లీ చెప్పుంటాడు అర్జెంట్ ప్లీజ్ రా బాయ్ చేస్తున్నాడు. సో ఓకే, ప్లేయింగ్ 11 వేద్దాం. ఫిల్ సాల్ట్. ఓకే, ఫిల్ సాల్ట్. విరాట్ కోహ్లీ తర్వాత నెంబర్ 3లో వాళ్ళు ఫస్ట్ ఆడించింది లాస్ట్ టైం దేవదత్ పడిక్కల్. ఆఫ్టర్ దేవదత్ పడిక్కల్ గాట్ ఇంజర్డ్, మయాంక్ అగర్వాల్ ఆడించారు. సో దేవదత్ పడిక్కల్ ఇంకా స్క్వాడ్ లో ఉన్నాడు కాబట్టి డిడిపిని యాడ్ చేద్దాం. నెంబర్ 3 డిడిపి, నెంబర్ 4 రజత్ పటిడర్ కెప్టెన్, నెంబర్ 5 టిమ్ డేవిడ్. ఓకే. ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నెంబర్ 6 ఫర్ దెమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రొమారియో షెపర్డ్ అని. లాస్ట్ టైం కొన్ని మ్యాచ్లు ఆడించారు, బట్ రొమారియో షెపర్డ్ ఈజ్ ఇన్ పీక్ ఫామ్. చాలా పీక్. ఇప్పుడు బౌలింగ్ వేసేస్తున్నాడు, బ్యాటింగ్ ఆడేస్తున్నాడు. మొన్న అదేదో చూసా, 1 బాల్లో 22 runs కొట్టాడు, 1 లీగల్ బాల్లో. ఫస్ట్ నో బాల్ వేసి 6 కొట్టాడు, తర్వాత మళ్ళీ నో బాల్ ఏదో పడింది, మళ్ళీ 6 కొట్టాడు, ఆ తర్వాత మళ్ళీ అలా మొత్తానికి విన్న తర్వాత బౌలర్ అసలు ఎవరా T10 మన ప్రణు ఎందులో చూసి ఏమో మరి మా వాడు ఎందులో చూసాడో నాకు తెలియదు కానీ. ఓకే. సో యా, రొమారియో షెపర్డ్ ఈజ్ నెంబర్ 6. తర్వాత జితేష్ శర్మ, దేర్ వికెట్ కీపర్. నెంబర్ 7 కృణాల్ పాండ్యా అట్ నెంబర్ 8. అరే చూసావా, 6th వికెట్ పడిన తర్వాత వన్ పొజిషన్ ముందుకి. యూ కెన్ చేంజ్ దమ్ ఇఫ్ యూ వాంట్ రొమారియో షెపర్డ్ టు బి యువర్ ఫినిషర్. జితేష్ విల్ కమ్ బిఫోర్, కృణాల్ విల్ కమ్ బిఫోర్. కృణాల్ ముందు కూడా అలాంటి వాడాడు. ఎప్పుడు కొలాప్స్ అయిపోయి 3 wickets 4 wickets పడినప్పుడు మ్యాచ్ నించోబెట్టాడు లాస్ట్ ఇయర్. సో దే విల్ చేంజ్. ఇప్పుడున్న దాని ప్రకారం 6 down కృణాల్ పాండే విల్ కమ్. అంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆర్డర్. మొన్న నేను ఎవరో చెప్తుంటే విన్నా, సమ్ అనలిస్ట్, ఐ ఫర్గాట్, హర్ష బోగ్లే ఎవరో అన్నారు, ఇప్పుడు ఉన్న టీమ్స్లో ది బెస్ట్ ఫినిషర్స్ ఉన్న టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని. నువ్వు చూడు, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా. నువ్వు చూసుకుంటే వాళ్ళకి 8 వరకు ఉంది, 8 వరకు బ్యాటింగ్ ఉంది. భువనేశ్వర్ కూడా ఆన్ హిస్ డే హెల్ప్ ఏదో చేస్తాడు. సో నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, 10 జాష్ హేజల్వుడ్, 11 సుయష్ శర్మ, 12
అంటే నేను ఇంపాక్ట్ ప్లేయర్, ఇంపాక్ట్ బట్టి యష్ దయాల్, సుయాష్ శర్మ, యష్ దయాల్ is- అనుకుందాం. ఓకే. సో అండ్ ప్రిటీ మచ్ ఇట్ ఇస్, నీకు ఆర్సీబీ చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ ఉంది ఇప్పుడు, ఈ స్క్వాడ్ ఐపీఎల్ ఆడేసుకోవచ్చు, రేపు ఆడేయచ్చు ఐపీఎల్ ఈజీగా ఆడేయచ్చు. హ్యాపీగా. కానీ డెప్త్ నేను కూడా దాని గురించి మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ వాళ్ళకి బాగా సూపర్ ఎక్సలెంట్ గా కలిసి వచ్చింది ఏంట్రా అంటే ద స్పిన్ బౌలింగ్ ఫార్మ్ ఆఫ్ కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ. సో వాళ్ళిద్దరిని నమ్మారు, వాళ్ళు ఎక్సలెంట్ గా డెలివరీ చేశారు. మెయిన్ గా ఈవెన్ సుయాష్ కంటే ఎక్కువ కృణాల్ పాండ్యా ఇంకా మెయిన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిపోయి ఎగ్జాక్ట్లీ ఎక్సలెంట్, ఇద్దరు ఎక్సలెంట్ గా డెలివరీ. ఐ థింక్ ఎన్ని 17-18 వికెట్స్ తీసాడు అనుకుంటాను లాస్ట్ ఐపీఎల్. వాళ్ళ హైయెస్ట్ వికెట్ టేకర్ ఐ థింక్ కృణాలే లాస్ట్ ఇయర్. కృణాల్ ఆర్ సుయాష్? నో, జాష్ హేజల్వుడ్ ఇస్ దేర్ మేజర్. సుయాష్ కంటే ఎక్కువే కృణాల్, ఐ గెస్, బై అ గుడ్ నంబర్, ఐ గెస్. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈస్ దట్ ఒక స్పిన్నర్ని అయితే కొనాలనుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి 16.4 crore పర్స్లో ఉంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు లాస్ట్ టైం కూడా వెంకటేష్ అయ్యర్కి గట్టిగా ట్రై చేశారు. వెంకటేష్ అయ్యర్ని కొనలేకపోయారు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళు డెఫినెట్లీ వెంకటేష్ అయ్యర్కి వెళ్తారు అట్ నెంబర్ 3 స్పాట్ అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ రియలీ థింక్ సో. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 16.4 crore ఉంది కదా. ఈ 16.4 crore నేను ఆప్షన్కి వెళ్తున్నానంటే నేను ఆర్సీబీ అనుకో, నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ నాకు మెయిన్ ఎక్కడ ల్యాక్ అవుతుందో చూసుకుంటాను కదా. ఏం ల్యాక్ అవుతుంది అనుకుంటున్నాను? స్పిన్ ఆప్షన్ లేదు. దెర్ ఇస్ నో సుయాష్ శర్మ ఇస్ దేర్, కృణాల్ పాండ్యా ఇస్ దేర్, ఓకే, బట్ యూ నీడ్ సమ్మన్ ఎల్స్ యాజ్ వెల్ యాజ్ అ బ్యాకప్. నీకు సుయాష్ ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు అనుకో, యూ నీడ్ సమ్మన్. అండ్ కృణాల్ కూడా వర్కౌట్ అవ్వకపోయినా కొన్నిసార్లు యూ మైట్ నాట్ గివ్ 4 overs టు కృణాల్. గాట్ ఇట్. అలాంటప్పుడు యూ నీడ్ అనదర్ స్పిన్నర్ కదా. సో స్పిన్నర్ బ్యాకప్ డెఫినెట్లీ ఒక స్పిన్నర్కి అయితే వెళ్తారు అనుకుంటున్నాం. స్పిన్నర్కి వెళ్తారు అండ్ ఇండియన్ పేసర్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నా. వీళ్ళకి ఐ థింక్ రషిక్ సలాం ఉన్నాడు, బట్ స్టిల్ ఐ ఫీల్ దే నీడ్ మోర్ బ్యాకప్. రషిక్ తో పాటు ఇంకా ఉన్నారు 1-2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు, బట్ అయినా సరే అక్కడికి వెళ్తారని అనుకుంటున్నా. డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో థింకింగ్ వాళ్ళు ఎంగిడీని వదిలేశారు కాబట్టి. లాస్ట్ టైం ఎంగిడి వాళ్ళకి చాలా హెల్ప్కి వచ్చాడు, ఎందుకంటే జాష్ హేజల్వుడ్ వాజ్ నాట్ దేర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అండ్ ఎంగిడి డిడ్ ఏ వెరీ గుడ్ రోల్ ఫర్ దెమ్. సో ఎంగిడిని వదిలేశారు, ఎందుకు వదిలేరో నాకు తెలీదు. బట్ డెఫినెట్లీ జాష్ హేజల్వుడ్ కి బ్యాకప్ పేసర్ కి అయితే వెళ్తారు. బికాస్ లాస్ట్ ఇయర్ నాకు తెలిసి కొన్ని మ్యాచెస్ నువాన్ తుషారా కూడా ఆడాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా నువాన్ తుషారాకి వాళ్ళు దే ఆర్ బ్యాకింగ్ హిమ్. బట్ లాస్ట్ ఇయర్ కూడా అంత లైక్ జాష్ హేజల్వుడ్ లేకపోతే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ నువాన్ తుషారా వచ్చి ఆ స్పాట్ ఫిల్ చేస్తాడు. సో యూ నీడ్ వన్ మోర్ ఆప్షన్, ఇంకొక ఆప్షన్. సో అండ్ ఒక స్పిన్నర్ కి వెళ్తారు, ఒక బ్యాకప్ పేస్ బ్యాకప్ కి వెళ్తారు. అండ్ దెన్ నువ్వు చెప్పినట్టు ఏమైతే అనుకుంటున్నానంటే ఒక లైక్ నెంబర్ 3 కూడా డెఫినెట్లీ వెంకటేష్ అయ్యర్కి అయితే బిడ్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో మరి హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో వెంకటేష్ అయ్యర్ని నాకు ఎందుకంటే బిడ్ చేసినా ఐ థింక్ మన ఢిల్లీ బాబాయ్ చేస్తుంటారు చూడు పెంచడానికి అంతవరకే అవుద్దేమో అనిపిస్తుంది. బికాస్ అక్కడ కేకేఆర్ సిఎస్కే వాళ్ళకి వెంకటేష్ అయ్యర్ అలా కనబడుతున్నాడు దాదా. ఎందుకంటే ఈ మినీ ఆప్షన్ లో నీకు అంతమంది ప్లేయర్స్ కూడా లేరు దట్ వాళ్ళందరినీ దాటుకొని అన్సోల్డ్ వాళ్ళెవ్వరు బిడ్ చేయకుండా ఆర్సీబీ బిడ్ చేస్తుంది. అండ్ అప్పటికి 16.4 crore ఉంటుంది అనేది ఇట్స్ అ వెరీ పెద్ద గ్యాంబుల్. అది పక్కా కావాలి అయితే కాదు. సో ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడున్న స్క్వాడ్ అయితే వాళ్ళు చాలా సాలిడ్ ఉన్నారు, జస్ట్ బ్యాకప్స్ కోసం చూస్తారు. అండ్ ఇఫ్ దే క్యాన్ ఎలాగా 16 crores ఉంది కాబట్టి డెఫినెట్లీ స్పిన్ ఫుల్ ప్రూఫ్ చేసుకోవడానికి ఒక మంచి స్పిన్నర్ని, పేస్ ఫుల్ ప్రూఫ్ చేసుకోవడానికి ఒక ఇండియన్ పేసర్ని, ఒక ఓవర్సీస్ పేసర్ని, ఇలాగా మంచి బ్యాకప్ సెట్ చేసుకొని 3 పొజిషన్స్ మెయిన్ మంచి బేసిక్లీ వాళ్ళకి టీమ్ సెట్ ఉంది. ఓన్లీ వాళ్ళకి డెప్త్, వాళ్ళకి ఇంజరీస్ దీనికి కావాలి, దానికోసం ఉండాలి డెప్త్. ఆల్సో డూ యూ థింక్ వాళ్ళు ఇప్పుడు లివింగ్స్టన్ వదిలేశారు కదా, లివింగ్స్టన్ ని వదిలేసిన తర్వాత దే నీడ్ వన్ మోర్ ఓవర్సీస్ ఫినిషర్? ఐ డోంట్ థింక్ సో. అంటే నేనేమంటానంటే అక్కడ కూడా బ్యాకప్ రొమారియో షెపర్డ్ ఉన్నాడు కదా. అవును, షెపర్డ్ నువ్వు 14 games ఐ డు నాట్ థింక్
రొమారియో షెపర్డ్ ఇస్ రిలయబుల్ ఫర్ 14 గేమ్స్. దాట్ ఈస్ ద పాయింట్. నేను ఏమంటానంటే సో లివింగ్స్టన్ వదిలేశారు కాబట్టి మేబీ దే విల్ గో ఫర్ సమ్వన్ లైక్ మిడిల్ ఆర్డర్ అంటున్నావా? మేబీ దే మైట్ గో ఫర్ సమ్వన్ లైక్ రసల్, బట్ ఐ డోంట్ నో. అంటే రొమారియో షెపర్డ్కి మరి లైక్ టు లైక్ కాబట్టి అంటున్నాను. మొత్తం తిరిగి లాస్ట్ కి మ్యాక్సిన్ కొన్నారనుకో మళ్ళీ ఏమో చెప్పలేం. హోమ్ కమింగ్. సో యా లెట్స్ మూవ్ ఆన్. ఎస్, ఆర్సీబీ ఇప్పుడున్న స్క్వాడ్ తో మాత్రం ఆర్సీబీ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ స్క్వాడ్. ఇంకా మళ్ళీ ఆర్సీబీకి ఆప్షన్ లో ఎవరు కొంటారో చూద్దాం. 8 స్లాట్స్ ఉన్నాయి. యా 8 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తారు. గుడ్ పర్సన్. లెట్స్ మూవ్ ఆన్ టు సన్ రైజర్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ టైము మనకున్న స్క్వాడ్కి ఆబ్కి బార్ 300 పార్ అని మనమే అరిచాము. తర్వాత మనకి బుద్ధి వచ్చింది. 300 కొట్టాం 3-2 మ్యాచ్లు కలిపి. యా సో అంటే సి గైస్, వీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్. నేను అభిగాడు మా గురించి తెలియని వాళ్ళకి జస్ట్ చెప్తున్నాం అనమాట. బట్ అఫ్ కోర్స్ మనం కూడా మనకి ఏం బొక్కలు ఉన్నాయో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాబట్టి ఉన్నాయి, బట్ మనకు కొన్ని అదృష్టాలు కూడా జరిగినాయి. ఆ అదృష్టాల పేర్లు కూడా మాట్లాడదాం. ఫస్ట్ ప్లేయింగ్ 11 మాట్లాడదాం. ఫస్ట్ మనకి 25.5 crores పర్స్ లో ఉంది అండ్ 8 slots ఫిల్ చేయాలి నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ దేర్ ఆర్ 2 overseas 10 slots ఉన్నాయి మనకి. 10 slots ఫిల్ చేయాలి. 8 Indian 2 overseas slots to be filled. Okay, now let us see the playing 11. Travis Head, Abhishek Sharma, అభిషేక్, ఇషాన్ కిషన్. లెఫ్ట్ మొత్తం ముగ్గురు. అది మారదు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే డిపెండింగ్ ఆన్ వాట్ డూ యూ కాల్, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, నెంబర్ 4 let us say Klaasen. ఓకే, నెంబర్ 4 Klaasen. నెంబర్ 5 నాకెందుకో ఆనెస్ట్లీ స్పీకింగ్ యాజ్ అంటే లైక్ కొంచెం క్రికెట్ ఫాలో అవుతూ డొమెస్టిక్స్ ఫాలో అవుతూ అది చేసి దేర్ ఈస్ వన్ ఎక్సలెంట్ బై దట్ వీ హ్యాడ్ లాస్ట్ ఇయర్ యాజ్ అన్ ఇంజురీ రిప్లేస్మెంట్. ఆ ఆనిముత్యం పేరు స్మరణ్ రవిచంద్రన్. కర్ణాటకగా ఆడుతున్నాడు, లెఫ్ట్ ఆర్మ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న రంజీ అండ్ ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీలో కూడా ఈ ఫస్ట్ మ్యాచ్ కర్ణాటక ఆడిన మ్యాచ్లో కూడా 60 కొట్టాడు, అరౌండ్ 160-170 స్ట్రైక్ రేట్తో. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఐ గెస్ ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ హిమ్ అప్. ఎందుకు నేను స్మరణ్ని కూడా 4లో పెట్టలేదు అంటే 1, 2, 3, 4 లెఫ్టీస్ అయిపోతారు కాబట్టి స్మరణ్ని పెట్టలేదు నేను 4లో. బట్ ఇఫ్ వీ సీ దట్ వే, హెన్రిక్ క్లాసెన్, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 అనికేత్ వర్మ. ఓకే, కానీ నేనేమనుకుంటున్నా అంటే అనికేత్ కూడా లాస్ట్ ఇయర్ ఉన్న ఛాన్సెస్లో బాగానే పర్ఫామ్ చేశాడు. సో అనికేత్ వర్మకి ఛాన్స్ ఇచ్చేలా ఉంటే జస్ట్ బేసిక్ క్వశ్చన్ మార్క్ అనుకుందాం. అనికేత్ వర్మ. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్ష్ దూబే, నెంబర్ 10 హర్షల్ పటేల్, నెంబర్ 11 లాస్ట్ టైమ్ షమీ, అవర్ మెయిన్ పేసర్ ఏంటి మన పవర్ ప్లే పేసర్ కింద అనుకున్నాం. ఇప్పుడు నెంబర్ 11 ఐ డోంట్ నో హూ ఇట్ ఈస్. నెంబర్ 12 ఐదర్ ఇట్ కెన్ బి జీషాన్ అన్సారీ ఆర్ జయదేవ్ నట్కట్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఆడతాం. ఐ ఆమ్ 100% షూర్ దట్ హైదరాబాద్లో మనం 2 స్పిన్నర్లు ఆడించామని. 2 స్పిన్నర్లు ఆడించాం మనం. ఆడిస్తే ఇంకేముంది, మనం అంతే అంటే మన 150 మన స్పిన్ అంటే మన హైదరాబాద్ పిచ్ మీద 2 స్పిన్నర్లతో వర్కౌట్ అవ్వలా. సో ఏం చేశారు, అసలు స్పిన్నర్నే ఆడించకుండా ఉన్నద్ కట్ని, హర్షల్ పటేల్ని ఇద్దరిని ఆడించిన రోజులు కూడా, అభిషేక్ ఒక ఓవర్ ఇచ్చేసి అభిషేక్ ఏమన్నా తిరుగుతుంటే అభిషేక్ ఓవర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ నెంబర్ 11 స్పాట్ అనేది నాకు స్టిల్ క్వశ్చన్ మార్క్ నాకుంది. నంబర్ 11 స్పాట్ లో ఐఎమ్ థింకింగ్ ఇషాన్ మలింగా. బికాజ్ లాస్ట్ ఇయర్ మనకి ఇషాన్ మలింగా తక్కువ గేమ్స్ ఆడాడు, బట్ ఆడిన తక్కువ గేమ్స్ లోనే ఈవెన్ దో మరీ అంత ఎకనామికల్ గా కాకపోయినా ఐ థింక్ హీ వాజ్ అరౌండ్ 9.5 or something, బట్ హీ పిక్డ్ అప్ వికెట్స్. బట్ వెన్ యు ఆర్ సేయింగ్ ఇషాన్ మలింగా, అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, పవర్ ప్లేలో వేసే పేసర్ ఎవరు? నేను అనుకుంటున్న టీం ప్రకారం నువ్వు ప్రస్తుతానికి ఇప్పుడు స్మరణ్ పెట్టావు కదా, నేను స్మరణ్ పెట్టలేదు. ఓకే, బికాస్ స్మరణ్ ఇస్ స్టిల్ జస్ట్ కమింగ్ అప్ కదా. ఐ ఫీల్ దే లీవ్ అ ఫస్ట్ ఫ్యూ గేమ్స్ టు సీ ద టీమ్ ఏదోటి అండ్ దెన్ ప్రాబ్లీ బ్రింగ్ స్మరణ్ ఇన్ రాదర్ దెన్
ఫస్ట్ గేమ్ లోనే డైరెక్ట్ యూసి స్మరణ్ కమింగ్. సో అందరినీ పైకి పుష్ చేసి ఇప్పుడు స్మరణ్ వెళ్ళిపోతాడు కదా. సో ఉనడ్కట్ అండ్ హర్షల్ బోత్ విల్ బి ప్లేయింగ్ ఇన్ యువర్ 11. యా, బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు ఆడతారు. ఓకే, నేనేమనుకుంటున్నా అంటే SRHకి 25.5 CR ఉంది. SRH విల్ డెఫినెట్లీ గో ఫర్ అన్ అవుట్ అండ్ అవుట్ పేసర్. యా, అది మన మెయిన్ గోల్ అది. ఇంకా అది కానీ మనకి కొట్టేమనుకో ఆ ఒక్క పర్సన్ని. కానీ హూ డు యు ఆప్షన్స్ ఏమున్నాయి అనుకుంటున్నావు నువ్వు? నేను యాక్చువల్లీ ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు ఏ ఆప్షన్ పెద్ద ఏం ఎక్సైటింగ్గా బ్రో వీడిని టార్గెట్ చేయాలి, బ్రో ఈ ప్లేయర్ని టార్గెట్ చేయాలి అన్నట్టు ఏం లేదు. ఓకే, సో ఐ థింక్ ఇట్ విల్ మోస్ట్ లైక్లీ మైట్ బీ అన్ ఓవర్సీస్ పేసర్. చాలా మంది ఉన్నారు మనకి. ఎంగేడి ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. సో నేనేమనుకుంటున్నా అంటే మనం టార్గెట్ చేయాల్సిన మంచి పేసర్లు ఎవరు అంటే ఫర్ మీ నాకు ఉన్న అంటే లైక్ వీళ్ళైతే వర్కౌట్ అవుద్ది అనేది ఎంగిడి ఈజ్ ఎ ప్రూవన్ పేసర్. సో ఎంగిడి వేయచ్చు అని అనిపిస్తుంది. ఎలాగో మనకి బ్రైడన్ కార్స్ అనే ఆప్షన్ ఉంది, అది మనం యాడ్ చేయలేదు, బట్ ఎంగిడి అనుకుంటున్నా. లేకపోతే జమ్మూ కాశ్మీర్లో ఒక పేసర్ ఉన్నాడు, ఆకిబ్ నబీ. ఈ రోజు కూడా చాలా బాగా వేసాడు. సో తనకి ఏమైనా ఛాన్స్ ఇస్తారు, పక్కా ఆకిబ్ నబీని కొంటారు అని నాకు అనిపిస్తుంది. ఆకిబ్ నబీ అని ఒక అతను ఉన్నాడు. తర్వాత డఫీ అని ఒక న్యూజిలాండ్ పేసర్ ఉన్నాడు, అతను కూడా న్యూ బాల్ బౌలర్. సో వీళ్ళు ముగ్గురిని టార్గెట్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది, బికాస్ వీ హ్యావ్ ద పర్స్. అండ్ మనం చాలా కాన్ఫిడెంట్గా హర్ష్ దూబే, జీషాన్ మలింగ్ అని మన స్పిన్నర్లు అనేసుకుంటున్నాం. ఓకే, లాస్ట్ టైం జీషాన్ అన్సారీ అనే బౌలర్ లాస్ట్ టైం హీ వాజ్ అన్లక్కీ మ్యాన్, కొన్ని క్యాచ్లు వదిలేశారు అది ఇది. బట్ మనకు పక్కా వికెట్లు తీస్తాడంటే కాదు, ఇంకా హర్ష్ దూబే ఇంకా ఎక్కువ బెటర్ ప్లేయర్. బట్ ఒక గన్ స్పిన్నర్ కావాలి లైక్ ప్రాపర్ స్పెషలిస్ట్, సమ్మన్ అట్లీస్ట్ నీకు ఒక ఆడమ్ జాంపా టైప్. కానీ నాకు తెలిసి జాంపాని ఎందుకు వదిలేశారంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ ఫారెన్ స్పిన్నర్. ఎందుకంటే ఫోర్త్ పర్సన్ ని దే ఆర్ థింకింగ్ ఐ గెస్ either a fast bowler or an all-rounder అన్న జోన్ లో చూస్తున్నారు. అదే ఎగ్జాక్ట్లీ ఆ జోన్ లోనే చూస్తున్నారు, అందుకని జాంపాని వదిలేశారు అనిపిస్తుంది. సో బిష్నాయ్కి వెళ్తాం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఉన్నాయి డబ్బులు కాబట్టి బిష్నాయ్కి వెళ్తాం అనిపిస్తుంది. అండ్ దాంతో పాటు బట్ ఒకవేళ నాకు డౌట్, ఇప్పుడు నువ్వు SRH బిష్నాయ్కి వెళ్ళింది అనుకో, విల్ యూ బి హ్యాపీ విత్ సాటిస్ఫైడ్ విత్ రవి బిష్నాయ్? అంటే ఫర్ మీ బిష్నాయ్ ఇస్ పర్సనల్లీ నాట్ దాట్ రేట్. ఐ డోంట్ రేట్ హిమ్ సో హైలీ. ద థింగ్ ఈజ్, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలని ఇదిలో ఉన్నాం కదా, ఇందులో నువ్వు రిలీజ్డ్ ప్లేయర్స్, అవైలబుల్ ప్లేయర్స్ చూసుకుంటే నీకు బిష్నాయ్ కనబడుతున్నాడు. బట్ ఇఫ్ బిష్నాయ్ వాస్ దేర్ విత్ సో మెనీ అదర్ పీపుల్, నువ్వు బిష్నాయ్ ప్రాబబ్లీ యూ వుడెంట్ వాంట్. ట్రూ. సో బెటర్ దూబే వాళ్ళనే నమ్మాలి అంటావు అంతే. ఆర్ మేబీ మనం చెప్పలేం, బికాస్ మన స్కౌటింగ్ మొన్న ట్రయల్స్ కూడా అవుతున్నాయి. వాళ్ళు ఎవరిని స్కౌట్ చేశారు, ఎవరిని ఇప్పుడు అనికేత్ వర్మని స్మరణ్ని పట్టుకొచ్చినట్టు దెర్ మైట్ బి సమ్మన్ ఎల్స్. ఇప్పటికీ మనం అందరూ నమ్మిన బిడ్డలే ఉన్నారు అక్కడ. అనికేత్ నమ్మినోడే, స్మరణ్ నేను పెట్టాను బికాస్ స్మరణ్ ఐ థింక్ ఫర్ మీ ఎందుకో గట్టిగా కొడుతుంది దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అని. ఇఫ్ నాట్ కొన్ని గేమ్స్ తర్వాత ఇస్తారు. హీల్ డెఫినెట్లీ ప్లే ఫార్ షూర్. ఫస్ట్ గేమ్ నుంచి ఆడతాడా అంటే డిపెండ్స్. ఇప్పుడు ఆప్షన్లో ఎప్పుడైతే ఇఫ్ దే బై సమ్వన్ దే బై సమ్ రసల్ని కొనిసారు, గ్లెన్ మ్యాక్స్వెల్ని కొనిసారు అనుకో, ఇంకా నీకు అక్కడ ప్లేస్ లేదు. నీకు ఐదర్ అనికేత్ వర్మ కానీ స్మరణ్ ఆడించాలి. అండ్ స్మరణ్, అనికేత్ వర్మ ఇద్దరి గేమ్ ప్లే ఆడడం చూసిన తర్వాత స్మరణ్ ఈజ్ మోర్ ఆఫ్ అ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాదర్ దాన్ లాస్ట్ లో వచ్చి ఫినిషర్ టైప్ కాదు. అనికేత్ని 7-8 ఆడించిన హీల్ కమ్. బట్ నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు పర్సనల్లీ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రసల్నో లేకపోతే లివింగ్స్టన్నో క్రాక్ చేసాం అనుకుందాం, ఫర్ సపోజ్ తీసుకున్నాం అనుకుందాం, డెఫినెట్లీ అనికేత్ని పక్కన పెట్టి స్మరణ్ ఆడిస్తారనేది నా థాట్. ఎందుకంటే ఫినిషర్ రోల్లోకి ఈ ఫారెన్ ఆల్రౌండర్ వస్తాడు కాబట్టి. బట్ మనకి ఆల్రెడీ కార్స్ ఉన్నాడు, సో కార్స్ లాంటి ఒక అతను చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు రసల్కి ఇఫ్ దే గో ఫర్ ఓవర్సీస్ ఆల్రౌండర్కి వెళ్తే
స్పిన్ ఆల్రౌండర్కే వెళ్తారని అనుకుంటున్నాను. టు అట్లీస్ట్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్వెల్ని తీసుకున్నారనుకో, మ్యాక్స్వెల్ని తీసుకుంటే దే కెన్ గెట్ దోస్ ఎక్స్ట్రా 2 overs అక్కడ పవర్ ప్లేలో. సో ఇప్పుడు నీకు ఆ స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆడాల్సిన అవసరం లేకపోవచ్చు. మేబీ హర్ష్ దూబే కెన్ గివ్ యూ సమ్ 2-3-4 overs మేబీ అక్కడ. మిగతాది యూ హ్యావ్ బట్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ పర్స్. సో కొనగలిగే టార్గెట్ చేసేవాళ్ళు పవర్ ప్లే బౌలర్స్ లైక్ ఎన్గిడి, డఫీ, ఆకిబ్ నబీ అనుకుంటున్నాను నేను. అండ్ ఒక ఫినిషర్ నాకు తెలిసి వన్ ఆఫ్ మ్యాక్సీ, లివింగ్స్టన్ ఆర్ రసెల్, వీళ్ళు ముగ్గురులో ఎవరొకరు SRH కలర్స్ ఈ ముగ్గురు ప్లేయర్స్ ని అన్ని టీంలు పెట్టుకున్నాయి వాళ్ళ లిస్ట్. వాళ్ళని ఎవరైతే వదిలేసిన టీమ్స్ ఉంటాయి కదా, అవి కాకుండా అందరికీ వీళ్ళు రవి బిష్నాయ్ అందరికీ ఉన్నాడు లిస్ట్ లో. సో ఇది మన స్క్వాడ్ కూడా పర్లేదు, SRH స్క్వాడ్ కూడా ఇట్ ఈస్ గుడ్, ప్రామిసింగ్ ఉంది. బట్ బౌలింగ్ డెప్త్ ఇంపార్టెంట్. అదొక్కటే పైనుంచి చూసుకుంటే అదిగో బ్యాటింగ్ హెడ్ సావు అంతా అపోనెంట్స్ గాన్. ఇంకా నేనేమనుకుంటున్నా అంటే ఐదర్ హెడ్కి, అంటే ఇప్పుడు ట్రావిస్ హెడ్కి ఇలాంటి వాళ్ళకి ఏమన్నా బ్యాకప్ కోసం షే హోప్ లాంటి వాళ్ళు ఒక బ్యాకప్ కింద తక్కువకి వస్తే కొనుక్కుంటారు అని అనిపిస్తుంది నాకు. అనుకుంటున్నా అంతే జస్ట్. ప్లస్ ఇప్పుడు మనం వరుణారాయణ ఏం చేస్తారో చూడాలి, మన కొత్త బౌలింగ్ కోచ్ కదా. నాకు తెలిసి వరుణారాయణ ఆకిబ్ నబీన్ లాగుతాడు అని చాలా గట్టిగా అనిపిస్తుంది నాకు. పక్క చూద్దాం. అట్లీస్ట్ మన బిడ్ కూడా అయిపోతే ఐ విల్ బి షాక్డ్. సేమ్ లెట్ సీ. ఇంకా ఆక్షన్ డైనమిక్స్ ఎలా ఉంటాయి మనకి తెలియదు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడదాం? ఢిల్లీ. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. మేము ఢిల్లీకి ఏమనుకుంటున్నామంటే, అసలు ఢిల్లీ కూడా ఫస్ట్ ప్లేయింగ్ 11 వేద్దాం. ఎంత పర్స్ ఉంది? 21.8% ఉంది ఢిల్లీకి. 21.8% లో మొత్తం 8 slots ఉన్నాయి. 5 overseas slots ఉన్నాయి. 5 overseas slots ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంక ఓవర్సీస్ కి పడతారు వాళ్ళు. ఇందాక ముగ్గురు లిస్ట్ పేర్లు చూపించాం కదా, అండర్ రసెల్, లివింగ్స్టన్, ఇది పడతారు వాళ్ళ ముగ్గురు మీద. సో మనం వెళ్దాం అంటే 1 by 1. సో ఆబ్వియస్లీ ఢిల్లీ ఓపెనింగ్ కాబట్టి ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి ముందు జేక్ ఫ్రేజర్ మెగ్గర్ డూప్లెసీ ఇద్దరు ఓపెన్ చేసేవారు. తర్వాత ఇద్దరు కొంచెం డూప్లెసీ బెటర్. ఫ్రేజర్ మెగ్గర్ అయితే వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. రిటైన్ చేసుకున్న తర్వాత బిగ్ డిసప్పాయింట్మెంట్. లీడింగ్ అప్ టు ది IPL కూడా వెరీ బ్యాడ్. బిగ్ బ్యాష్ లో కూడా బాగా ఆడలేదు. అది నీ మెయిన్ ఇది. మిగతా అందరు ప్లేయర్స్ ఆడారు బిగ్ బ్యాష్ లో. సో అక్కడ కూడా పోయింది. సో దెబ్బేసాడు. సో ఇద్దరిని వదిలేశారు. సో లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే వాళ్ళకి ఇద్దరు ఓపెనర్స్ కావాలి నన్ను అడిగితే. బట్ లెట్ అస్ సే కేఎల్ రాహుల్ ఓపెన్స్ కాబట్టి కేఎల్ రాహుల్ ని పెడదాం. అండ్ నెంబర్ 2 ఒక ఓపెనర్ వాళ్ళకి కావాలి ఫర్ షూర్. సో బికాస్ నువ్వు అనుకోవచ్చు పొరెల్ ని పెట్టచ్చేమో అనుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే రాహుల్, పొరెల్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేకి ఇద్దరు ఓపెనింగ్ వెళ్తే ఎందుకో నాకు ఏంటంటే కొంచెం చూడగానే అమ్మ అని భయం వేస్తుంది కదా ఓపెనర్స్ చూడగానే. అది రాదు. అంటే నీకు యు నీడ్ అ ట్రావిస్ హెడ్ సార్ట్ ఆఫ్ గై, లైక్ యు నీడ్ సమ్ మ్యాడ్ మ్యాన్. అంతే వాడికి ఓపెనింగ్ కి. ఇఫ్ ఇట్ ఈస్ గాన్ తర్వాత నీకు అభిషేక్ పొరెల్ అందరూ కొద్ది స్టేబుల్ గా ఆడే ఉన్నారు. సో నెంబర్ 3 ఇట్ ఇస్ గోయింగ్ టు బి అభిషేక్ పొరెల్ ఆర్ నితీష్ రాణా. ఐ డోంట్ థింక్ పొరెల్ ని నంబర్ 4 కి కింద పెట్టరేమో. సో పొరెల్, నితీష్ రాణా నెంబర్ 4, స్టబ్స్ 5, అక్షర్ పటేల్ 6, 7 అశుతోష్ శర్మ, 8 విప్రాజ్ నిగమ్, 9 స్టార్క్, 10 కుల్దీప్, 11 నటరాజన్. కానీ ఇక్కడ మనం చూస్తే వీ హ్యావ్ స్టబ్స్, స్టార్క్, అంతేనా? ఇద్దరేనా ఓవర్సీస్ ప్రస్తుతానికి ఉన్నది? ప్రస్తుతానికి ఇద్దరే ఉన్నారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ ఓవర్సీస్ ప్లేయర్స్. సో నేనేమనుకుంటున్నా అంటే ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ మెయిన్లీ ఐ థింక్ వాళ్ళు ఇద్దరు గన్ ఓవర్సీస్ ఓపెనర్స్కి వెళ్తారు అని అనుకుంటున్నా. వాళ్ళకి ఆప్షన్స్ అన్ని ఉన్నాయో లేదో పక్కన పెట్టు. ఉన్న వాళ్ళలో జానీ బెయిర్స్టో, క్వింటన్ డికాక్, టిమ్ సైఫర్ట్, జేమీ స్మిత్, ఈ 4 ఉన్నారు. కాబట్టి అసలు ఇద్దరు గ్యారంటీ వెళ్తారు అని నేను అనుకుంటున్నా. అలాగే అభిషేక్ పొరెల్ వికెట్ కీపర్ ఉన్నాడు కాబట్టి నేను ఇంకా నన్ను అడిగితే అభిషేక్ పొరెల్ కేఎల్ ఈజ్ ఆల్సో వికెట్ కీపర్. బట్ స్టిల్ ఇద్దరికైతే వెళ్తారు
అని నేను అనుకుంటున్నా. అండ్ వాళ్ళకి ఇంకా ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ఈజ్ కొంచెం సార్టెడ్. స్టబ్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, నితీష్ రాణా సాలిడ్ ప్లేయర్. నీకు ఒకవేళ రాణా నీకు ఒకవేళ డెప్త్ చూసుకుంటే కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. వాళ్ళు లాస్ట్ ఇయర్ కరుణ్ నాయర్కి ఛాన్సులు ఇచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ 8 మ్యాచెస్లో 6 మ్యాచెస్ బాగానే ఆడారు. ఎప్పుడైతే వాళ్ళకి అసలు ఓపెనింగ్ సెట్ అవ్వక మార్చి తర్వాత కరుణ్ నాయర్ కూడా వర్కౌట్ అవ్వలేదు, అప్పటి నుంచి వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి వాళ్ళు సరిగ్గా వర్కౌట్ అవ్వలే. అగైన్ దే హ్యావ్ స్పిన్ బౌలింగ్, దే ఆర్ సార్టెడ్ రా. బ్యాటింగ్లో ఇంపాక్ట్లో నీకు ఈడో ఉన్నాడు సమీర్ రిజ్వీ. చెన్నైకి ఆడలేదు కానీ లాస్ట్ ఇయర్ కొద్దిగా ఆడిన కొన్ని మ్యాచెస్ బాగా డొమెస్టిక్ లో కూడా సమీర్ అశుతోష్ని గట్టిగా నమ్ముతారు ఫర్ ఫినిషింగ్ రోల్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఢిల్లీ అగైన్ ఇప్పుడు కరెంట్లీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూస్తుంటే భయం వేయట్లే, నాకు వణుకు రావట్లే. ఇప్పుడు స్టార్క్ మ్యాడ్ ఎక్సలెంట్, కుల్దీప్ క్లాస్, అక్షర్ పటేల్ గ్రేట్, నటరాజన్ ఎనీ డే యూ వాంట్ హిమ్ ఇన్ యువర్ స్క్వాడ్. బట్ ఈజ్ నటరాజన్ 100% ఫిట్? ఈజీ 14 గేమ్లో ఆడతాడా అంటే నాకు ఈ పాయింట్ మీద నాకు స్టార్క్ మీద కూడా భయం నాకు. ఎందుకంటే స్టార్క్ ఇస్ ప్లేయింగ్ సో మచ్ క్రికెట్. యాషెస్ ఆడుతున్నాడు, యాషెస్ తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉంటుంది. అండ్ అంత క్రికెట్ ఆడిన తర్వాత స్టార్క్ కూడా ఐఎమ్ నాట్ షూర్, చెప్పలేం. సో అది కూడా రిస్కే. సో వాళ్ళు బేసికల్లీ బ్యాకప్స్ ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ దే వాంట్ కొంచెం ఫైర్ పవర్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్. కానీ ఇప్పుడు కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్తో నువ్వు ఇంకొకరిని ఓపెన్ చేస్తున్నావు అంటే వాడు మెంటలోడ్ అయి ఉండాలి. అంటే అవునవునవును, ఒక 180 స్ట్రైక్ రేట్ 175 స్ట్రైక్ రేట్తో ఆడే కన్సిస్టెంట్గా ఆడే ఒక ప్లేయర్ అయి ఉండాలి. అది ఎవరు అనేది నువ్వు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు పేస్ బౌలింగ్ డెప్త్ కూడా. ఇప్పుడు నటరాజన్, స్టార్క్ నువ్వు చెప్పినట్టే యు నెవర్ నో. సో అలాంటి వాళ్ళకి డెప్త్ ఒకసారి చూస్తే దుష్మంత్ చమీరా ఉన్నాడు. బట్ లాస్ట్ ఇయర్ ఆడే గేమ్స్ కూడా పెద్ద గేమ్ ఆడలేదు. తర్వాత నీకు ముఖేష్ కుమార్ ఆడించారు ఎక్కువే. అండ్ త్రిపురాణ విజయ్ ఉన్నాడు. వాళ్ళు చాలా వర్క్ చేయాలి నన్ను అడిగితే. వాళ్ళకి కొంచెం గట్టిగానే ఉంది పని. మంచి ప్లేయర్స్ ఉన్నారు బట్ కంప్లీట్ ప్లేయింగ్ లెవెల్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ కి అంత బడ్జెట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఓవర్సీస్ ఫిల్ చేయాల్సిన స్లాట్లు వాళ్ళకి కావాల్సిన ఉన్నాయి. వాళ్ళు కష్టం ఉంటది. ఇప్పుడు కొన్ని ఉంటారు చూడు, బాగానే ఆడతాడు కానీ అందరూ చూడరు, అలాంటి వాళ్ళకి వెళ్ళి అలాంటి వాళ్ళు. అండ్ డీసీ హూస్ ద కోచ్? మన వేణుగోపాల్ రావు ఇస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్. హేమాంగ్ బదాని వీళ్ళే ఉన్నారు కదా. ఇంకా హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావు వీళ్ళే ఉన్నారు. యా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మరి అండ్ కెవిన్ పీటర్సన్ ఈస్ ది మెంటర్ ఫర్ దెమ్. కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ వీడియోస్ చాలా బాగుంటున్నాయి. బీయింగ్ కాంటెంట్ క్రియేటర్స్. ఓకే, సో వీళ్ళు నువ్వు చెప్పినట్టు ఉన్న 21.8కి వాళ్ళు చేయాల్సిన పనికి చాలా ఉంది. బట్ 5 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి అవైలబుల్. సో వాళ్ళు JSW స్పోర్ట్స్ వీళ్ళే. నేను మొన్నే లాస్ట్ వీక్లీ రౌండ్ అప్ వీడియోలో కార్తిక్ శర్మ అనే ప్లేయరు సూపర్ గా ఆడుతున్నాడు. అసలు క్రేజీ ప్లేయర్ ఆడు, 19 years old, చాలా బాగా ఆడుతున్నాడు తను అనుకున్నాం కదా. He signed to JSW Sports. Definitely he is coming to Delhi then. Definitely. I think చెప్పాను కదా అప్పుడు కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేసి who is this guy అని అడిగాడు ఎక్స్లాన్. అదైనా 4-5 days కి signed with JSW Sports. I think Karthik Sharma is going to be the highest bid uncapped player in the next auction. అంటే ఆక్షన్ డైనమిక్స్ మనకి తెలియదు కానీ ఏదో మారిపోవచ్చు. మనోడు పక్కా. మనం ఎంత వెంకటేష్ అయ్యర్, క్యామరాన్ గ్రీన్ అంటున్నాం, ఎవరో ర్యాండమ్ గా డఫీ 20 crore ఈ చెప్పలేము. నెవర్ నో. సో యా ఢిల్లీది ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఢిల్లీ కష్టమే. మరి ఎలా లాగుతారు ఆప్షన్ కి కొద్దిగా. లెట్ us see how the man గుడ్ అంకుల్ మిగతా దాంట్లో కొద్ది చిన్న చిలిపి ఉంటే చూడు పెంచడానికి ఈసారి కొద్దిగా వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. మిగతా టీంలు అందరూ దూరుతారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మనం దూరుతాం. మనం ఈ మధ్య చాలా అన్ని పెంచుతున్నాం. లాస్ట్ ఆక్షన్ లో అక్క పిచ్చెక్కిచ్చింది అక్క. ఇంకా చాలా మంది దుత్తినే అలా అలా లేపింది. యా సో లెట్ us go to LSG కి 6 slots ఉన్నాయి. 4 ఓవర్సీస్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 22.95 crores అవైలబుల్ ఉన్నాయి.
వాళ్ళకి మన నుంచి వీ ట్రేడెడ్ షమీ టు దెమ్ అండ్ దే ట్రేడెడ్ అవుట్ శార్దుల్ టు ముంబై ఇండియన్స్ అండ్ దే ఆల్సో ట్రేడెడ్ ఇన్ అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు జస్ట్ వాళ్ళ స్క్వాడ్లో పేస్ బౌలింగ్ బ్యాటరీ చూస్తే మయాంక్ యాదవ్ మొహసిన్ ఖాన్ చాలా మంది, అర్జున్ టెండూల్కర్, ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమీ, వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఆవేష్ ఖాన్, ఆకాష్ సింగ్ నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, లాస్ట్ టైం కూడా ఈ స్క్వాడ్ పేస్ బౌలింగ్ చూసి ఇట్టాగే నవ్వాం మనం. దే హ్యావ్ దేర్ బౌలింగ్ కోచ్. లాస్ట్ టైము మనమిద్దరమే కదా అప్పుడు చూసి వల నవ్వాం, మామూలుగా లైవ్ స్ట్రీమ్ లో నవ్వాం. ప్రిన్స్ ఎవరు? ప్రిన్సే బౌల్డ్ చేసాడు హెడ్ని. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళని గ్రూమ్ చేయగలిగే చాలా మంచి కోచ్ ఉన్నారు. భరత్ తరుణ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కోచ్. భరత్ తరుణ్తో మొహమ్మద్ షమీ చాలా ఇయర్స్ ఇండియన్ క్రికెట్ టీంలో వర్క్ చేశాడు. సో నాకు తెలిసి షమీ ఫౌండ్ ఏ రైట్ ప్లేస్ ఇన్ ఎల్ఎస్జీ. ఐ డోంట్ నో ఇప్పటికీ వాళ్ళ పేస్ బ్యాటరీ అంతా పిక్చర్ రా. వాళ్ళకి అంతమంది ఉన్నారు కదా, వాళ్ళు తీసుకోవడం కూడా అందుకే తీసుకున్నారు. లాస్ట్ టైం వాళ్ళకి 5 తీసుకున్నారు, అందులో 3-4 వెళ్ళిపోయారు. ఈసారి సరే వీళ్ళని వదిలేద్దామని కాదు, వీళ్ళు ఉంచుదాం, వీళ్ళతో పాటు ఇంకొక 2-3 తీసుకొని అంటే ఇప్పుడు మళ్ళీ ఆకాశ్దీప్ కూడా ఉన్నాడా? ఆకాశ్దీప్ వదిలేసారు, ఆకాశ్దీప్ రిలీజ్డ్. సో వాళ్ళకి ఓకే, లెట్స్ గో టు దేర్ ఫ్రమ్ ద టాప్ ప్లేయింగ్ 11. మిచెల్ మార్ష్ ఇది మారదు. మార్క్రమ్ ని వాళ్ళు డర్బన్ సూపర్ జైంట్స్ లో కూడా కొన్నారు. సో మార్క్రమ్ ఈస్ గోయింగ్ టు స్టే దేర్. సో మన నుండి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నుంచి అటు వెళ్ళాడు. సో మిచెల్ మార్ష్, మార్క్రమ్, తర్వాత పూరన్ పంత్, ఆయుష్ బడోని అట్ నెంబర్ 5, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద కింగ్ అబ్దుల్ సమద్ అట్ నెంబర్ 6. అండ్ వాళ్ళకి నాకు తెలిసి ఒక ప్రాపర్ ఫినిషర్ లేడు. అబ్దుల్ సమద్ ఉన్నాడు. ప్రాపర్ ఫినిషర్ అంటే అది గోటెడ్ ఫినిషర్ ఉన్నాడు. క్రికెట్ ఆడే ఫినిషర్, నార్మల్ ఫినిషర్, క్రికెట్ ఆడి గేమ్స్ ఫినిష్ చేసే ఫినిషర్ ఉండాలి కదా. సో అలాగా నెంబర్ 7 ఖాళీ ఉంది అక్కడ. దే హ్యావ్ టు లుక్ ఎట్ సమ్వన్. అది కాకుండా దే హ్యావ్ మన నుంచి వెళ్ళిన షాబాజ్ అహ్మద్ అండ్ వాళ్ళు దిగ్వేష్ రాఠీ ఉన్నాడు. బట్ ఒక బ్యాటింగ్ ఆడే ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గురించి చూస్తున్నారు. దిగ్వేష్ రాఠీ నెంబర్ 9. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే దిగ్వేష్ ఫస్ట్ సీజన్ వచ్చాడు, ఒక్క సీజన్ తర్వాత దేవర్ లైక్ నువ్వే మా మెయిన్ స్పిన్నర్, విష్ణుని వదిలేస్తారు, అనవసరం అన్ని వదిలేసారు. వాళ్ళు ఎంత నమ్మకం పెట్టుకున్నారంటే దిగ్వేష్ మీద, దట్ వాళ్ళ దగ్గర బ్యాకప్ లేదు ఇప్పుడు. there is no other spinner and Digvesh is a very good spinner but still మనకి ఎవరు మన షహబాజ్ అహ్మద్ ఉన్నాడు, బట్ ఐ డోంట్ థింక్ షహబాజ్ అహ్మద్ will bowl 4 overs. They'll give 4 overs to Shahbaz Ahmed if he plays. I get it. So Digvesh Ratty వాళ్ళ మెయిన్ స్పిన్నర్. ఇంకా 10, 11, 12లో 10, 11, 12 కూడా అనేస్తున్నాను నేను. 10, 11 లో 7 ఉన్నారు, 100 మంది ఉన్నారు. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు నేర్చుకో. కాంబినేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసుకో. ఓకే షమీ ఉంటాడు, షమీ కాకుండా ఇప్పుడు నాకు నేనేం చెప్పలేను. అలాగా ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళు ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్కరు ఇద్దరు ఆడించిన నేనేం ఫీల్ అవును. నో లైక్ చూడు మయాంక్ యాదవ్ కూడా ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మయాంక్ యాదవ్ ఇస్ హౌ మచ్ 11.5 crores అంతో. ఆవేష్ ఖాన్ కూడా ఎక్స్పెన్సివ్. సో అవుట్ ఆఫ్ యువర్ 40-50 crore ఉన్న దీంట్లో నువ్వు ఇద్దరు నాడిస్తావు అంతేలే. అంతే, ఐ గెట్ ఇట్ వాట్ యువర్ సేయింగ్. బట్ వాళ్ళకి పేస్ బౌలింగ్ అనేది ప్రాబ్లం కాదు. సో వాళ్ళకి నాకు తెలిసి నెంబర్ 7లో కూడా వాళ్ళు ఒక పేస్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ ఓవర్సీస్ ఆల్రౌండర్ ని చూస్తారేమో అనుకుంటున్నాను నేను. ఐ థింక్ లివింగ్స్టన్ ఆర్ మ్యాక్స్వెల్. అదే ఎల్ఎస్జీ కి లివింగ్స్టన్ మ్యాక్స్వెల్ అది ఐడియల్ మ్యాచ్, మోస్ట్ ఐడియల్ బికాస్ వాళ్ళకి 2 overs కావాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మేబీ మార్క్రమ్ నుంచి కూడా వస్తాయి ఆ 2 overs. మార్క్రమ్ కూడా వేస్తాడు, బట్ చెప్పలేము. ఎక్కడో ఐఎమ్ నాట్ షూర్, ఎక్కడో చదివాను దట్ అపారెంట్లీ దిస్ ఇయర్ మిచెల్ మార్ష్ ఇస్ లుకింగ్ టు ప్లే యాజ్ అ ప్రాపర్ ఆల్రౌండర్. సో అయితే వాళ్ళు ఓపెనర్ కూడా కొనుక్కోవాలి, ఎందుకంటే మిచెల్ మార్ష్ పరిగెట్టుకుంటూ బౌలింగ్ వేస్తే ఏదో అవుతుంది. ఖతం. మాకు డీసీతో అయింది ఒకసారి, ఎస్ఆర్హెచ్తో అయింది. మిచెల్ మార్ష్ ఆల్రౌండర్ గా చూస్తే అడ్డంగా దొరికేస్తారు. అడ్డంగా అండర్ 19 వరల్డ్ కప్ లో చాలా బాగా ఆడాడు, కానీ అప్పటి నుంచి అది ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసి డీసీ
లాస్ట్ ఇయర్ ఆడాడు అనుకుంటా అన్ని మ్యాచ్లు. మిచెల్ మార్ష్ అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడినప్పుడు కూడా ఇంజూరీ అయ్యి కొన్ని మ్యాచ్లు కూర్చున్నాడు. సో మిచెల్ మార్ష్ అన్ని మ్యాచ్లు ఆడు 14 మ్యాచెస్. సో వాళ్ళకి బ్యాకప్స్ ఉండాలి. దాంతోపాటు ఎలాగ 4 ఓవర్సీస్ ఆల్రౌండ్ 4 ఓవర్సీస్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ ఐదర్ లివింగ్స్టన్ ఆర్ మ్యాక్స్వెల్ ఫర్ షూర్. అండ్ ఐ డోంట్ కంపేర్ టు రసెల్ దే విల్ గో ఫర్ సమ్మన్ హూ గివ్స్ యువర్ ఇంకా ఎక్స్ట్రా 2 overs ఇవ్వాలి. అదేలే అదే మీకు రసెల్ ఉంటే ఐ డోంట్ థింక్ అవసరం లేదు. ఐ డోంట్ థింక్ వాళ్ళకి పేస్ బౌలింగ్ ఓవర్సీస్ అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి పేస్ బౌలర్స్ అవసరం లేదు, అయినా సరే మళ్ళీ కొంటారేమో అనిపిస్తుంది. ఏమో ఐ డోంట్ నో బట్ యా. సో వాళ్ళు పేస్ బౌలింగ్ కవర్డ్ ఉంది కాబట్టి ఓవర్సీస్ ఆల్రౌండర్ని ఒక అతన్ని ఐదర్ లివింగ్స్టన్ ఆర్ మ్యాక్స్వెల్ గట్టిగా చూస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. సో యా అది మ్యాటర్. సో ఇప్పుడు అన్ని 4 teams అయినాయి. అలాగే మన ఎల్ఎస్జీ గురించి మాట్లాడడం కాబట్టి లెట్ us go with GT as well. Let us go with GT so that like ఒక 5 అయిపోతాయని. ఓకే. సో GT అగైన్ గుజరాత్ టైటన్స్. నాకు తెలిసి గుజరాత్ టైటన్స్ కూడా ఆల్మోస్ట్ సార్టెడ్. అంటే వాళ్ళు సార్ట్ అయి ఉన్నా ఓకే సరే ప్లేయింగ్ 11 నుంచి వెళ్దాం అంటావు. సో వాళ్ళకున్న పర్సెంట్ 12.9. సో వాళ్ళకున్న స్లాట్స్ 5 slots మిగిలినాయి. 5లో 4 ఓవర్సీస్ ఒక్కటే ఇండియన్ స్లాట్ ఉంది. సో వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఆడిన 3 బ్యాట్స్మెన్ ఆడారు. ముగ్గురు అలా దింపే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్. అది మారదు ఇంకా, దట్ ఇస్ డన్. అండ్ ఈ ముగ్గురు కాకుండా ఆడిన ఇంకో 4th batsman ని పంపించేశారు, షర్ఫెన్ రూథర్ఫోర్డ్ ని. అసలు నాకు ఎందుకు రూథర్ఫోర్డ్ ని ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఏమో మరి ఐ డోంట్ నో. ఎక్కడికి వెళ్ళాడు రూథర్ఫోర్డ్? ముంబై కదా. అసలు ముంబై. ఓకే అర్థమైంది. నెక్స్ట్ వీడియోకి వస్తా. ముంబై గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఏది కావాలంటే దొరుకుతూ ఉంటుందా ముంబైకి, దాని గురించి తర్వాత వద్దాం. బట్ యా, సో షర్ఫెన్ రూథర్ఫోర్డ్ వెళ్ళిపోయాడు కాబట్టి నౌ నెంబర్ 4 ఫర్ దెమ్ ఈజ్ ఐడియల్లీ కింగ్ మన ఇండియాకి, మన ఇండియన్ టీమ్ కి నంబర్ 3 బ్యాట్స్మెన్. ఇన్నాళ్ళు ఇండియా అసలు మన నంబర్ 3 ఎవరు? విరాట్ కోహ్లీ తర్వాత ఎవరు నంబర్ 3 అంటే వాషింగ్టన్ సుందర్, పుజారా తర్వాత ఎవరు? కానీ వాషి బాగా ఆడాడు, ఆ మ్యాచ్ బాగా ఆడాడు. మనకి అంటే మన టీం అంతా అందరూ ఎంత భయంకరంగా ఆడారంటే వాషి పర్ఫార్మెన్స్ మనకి క్రేజీ. ఓకే, కానీ ఇది ఐపీఎల్. యా ఐపీఎల్ ఇక్కడ మరి ఐ డోంట్ నో. నాకు పర్సనల్ ఏమనిపిస్తుంది అంటే మన SRH లో 2022లో ఉన్న వాషికి ఇప్పుడున్న వాషి బ్యాట్స్మెన్ కి చాలా తేడా ఉంది. నేను అది అనుకున్నాను. లాస్ట్ ఇయర్ గుజరాత్ కి మనతో ఆడాడు అలానే, కానీ తర్వాత ఆడలేదు మళ్ళీ. సో హిస్ ఓన్లీ గుడ్ పర్ఫార్మెన్స్ వాజ్ అన్ఫార్చునేట్లీ. సో లెట్ us see వాషింగ్టన్ సుందర్ at number 4 ఫర్ నౌ, షారుఖ్ ఖాన్ at number 5. షారుఖ్ ఖాన్ తెవాతియా అదేలే. కానీ ఈ షారుఖ్ ఖాన్ తెవాతియా ఉంది కదా, ఐ థింక్ ఇట్ లుక్స్ దట్ ఓకే పవర్ఫుల్, స్ట్రాంగ్, ఫైరీ అని అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ వెరీ ఇన్స్టేబుల్. నీకు చెప్తున్నా అదే, లాస్ట్ ఇయర్ వాళ్ళు ముగ్గురు ఆడేశారు కాబట్టి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత బాగా ఆడారంటే ఆ 2-3 వికెట్లు పడినాయి అనుకో బెబ్బే అంతే, అసలు లేదు అక్కడ. వాళ్ళు మోస్ట్ ఆఫ్ 14-15 ఓవర్స్ వరకు ఆడారు. తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ వచ్చేవాడు డిడ్ మోస్ట్ ఆఫ్ ద జాబ్ కాబట్టి వాళ్ళకి ఏం లేదు అంతగా చేసేది. కానీ ఇప్పుడు కూడా హెవీ లిఫ్టింగ్ మొత్తం టాప్ 3 చేయాలి. టాప్ 3 వాళ్ళు అందరూ సాలిడ్ ప్లేయర్స్. ఇంకో బట్లర్ అయితే లెజెండ్ ఇన్ T20 క్రికెట్. సో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ముగ్గురు మీదే ఉన్నారు. ఓకే, లెట్ us go to సుందర్, తెవాటియా, SRK అంటే షారుఖ్ ఖాన్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ 7 దగ్గర దే ఆర్ లుకింగ్ ఎట్ అన్ ఓవర్సీస్ ఫినిషర్ అగైన్, మ్యాక్స్వెల్, లివింగ్స్టన్, రసెల్. ఇది చూడండి, ఇది కూడా మేము చెప్పేవి జస్ట్ ద మోస్ట్ ఐడియల్ క్రీమ్ లేయర్ నేమ్స్ చెప్తున్నాం. అవి కాకుండా చాలా మంది ఉన్నారు ఇంకా కింద. నాకు తెలిసి ఇప్పుడు ఐ డోంట్ నో, జార్జ్ లిండ్ అని ఒక అతను ఉంటాడు. జార్జ్ లిండ్, LINDE. ఐర్లాండ్ కదా ఏమో, నాకు SA20లో ఆడతాడు అని తెలుసు. ఓకే సారీ సౌత్ ఆఫ్రికా. సో జార్జ్ లిండ్ అనేవాడు ఫినిషర్ అండ్ ఒక స్పిన్నర్. సో జార్జ్ లిండ్ ని తీసుకుంటారు అని నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాషిద్ తర్వాత ఆఫ్టర్ దట్ ఫినిషర్ దే హ్యావ్ రాషిద్, సాయి కిషోర్, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఫర్ దెమ్
అహ్మదాబాద్లో కానీ ఆ టీంలో కానీ అదేంటో నాకు తెలియదు. సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, షమి ఇలాంటి బౌలర్స్, సేమ్ బౌలర్స్ ఎక్సలెంట్ వేస్తారు. బికాస్ ఆఫ్ ది బౌన్స్ దట్ దే గెట్ అట్ అహ్మదాబాద్ కానీ అది కానీ ఎక్సలెంట్ వేస్తారు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళకి అలాంటి ఒక ఐడియల్ బౌలర్ అంటే అగైన్ ఎంగిడి. అవును. సో ఎంగిడికి ట్రై చేయొచ్చు. అల్లు దొరుకుతాడో దొరకడో నాకు తెలియదు. ఎంగిడి లాంటి బౌలర్కి వెళ్తారు. అండ్ అదర్ దాన్ దట్ ఆల్సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ సాలిడ్ ఫినిషర్, ఓవర్సీస్ ఫినిషర్. సో యా, ఫినిషర్తో పాటు ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళకి టాప్ 3 మనం ఏమనుకొని వెళ్తున్నామంటే ద టాప్ 3 ఇస్ పర్ఫార్మింగ్ అన్నట్టు వెళ్తున్నాం. ఇన్ కేస్ బట్లర్కి యూ నీడ్ అ బ్యాకప్, ఇంజరీ అయినా ఏమైనా వాళ్ళ నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఇస్ మెండిస్, కుశల్ మెండిస్ ఉన్నాడా? ఐ థింక్ దే విల్ గో ఫర్ సమ్వన్ లైక్ బెయిర్స్టో. కొన్ని గేమ్స్ ఆడాడు కుశల్ మెండిస్, బట్ అంతగా అంటే 20 runs అంత కొట్టినట్టు. బెయిర్స్టో లాంటి వాడికి వెళ్తారేమో. బెయిర్స్టో, సైఫర్ట్ వెళ్ళాలి. బికాజ్ నువ్వు ఒక్కసారిగా ఎందుకంటే నీ టాప్ ఆర్డర్, గుజరాత్ టాప్ ఆర్డర్ ఇస్ ఎంత హైలీ రిలయంట్ ఆన్ ఈ ముగ్గురు, దట్ ఈ ముగ్గురులో నీకు ఏ ఒక్కరికి ఏదైనా అన్ఫార్చునేట్లీ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మొత్తం వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న టీం అంత వీక్ అయిపోతుంది. సో వాళ్ళకి దే నీడ్ సమ్వన్ హూ ఇస్ ఫస్ట్ టీమ్ వర్తీ. బట్ నువ్వు ఇప్పుడు ఆడించట్లేదు సాలిడ్ ప్లేయర్. మనకి ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ SRH కి క్లాసెన్ ఉన్నప్పుడు మనకి గ్లెన్ ఫిలిప్స్ ఒకసారి ఉన్నాడు. నో, గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఇన్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఇస్ దేర్. గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ఇన్ జీటీ ఉన్నాడు. సో అయితే గ్లెన్ ఫిలిప్స్ ని ఆడించుకుంటారు. బట్ మేబీ సమ్మన్ ఎల్స్ మేబీ యాజ్ అ లైక్ టాప్ ఆర్డర్, లైక్ వెరీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒకళ్ళు ఉండాలి. సో యా, ఇది జీటీ పరిస్థితి. జీటీకి అగైన్ జీటీ టీం లాస్ట్ ఇయర్ నేను ఎలాగైతే చూసి వీళ్ళు ముగ్గురు ఆడకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో అనుకుంటున్నాను, ఈ ఇయర్ కూడా అలాగే ఉంది. బట్ ఇప్పుడు ఆప్షన్లో 12.9 CR కొంచెం డైసీ. బట్ యా, ఇంకోటి ఏంటంటే సుందర్ నుంచి నీకు ఓవర్లు వస్తాయి. సాయి కిషోర్ 4 overs, రాషిద్ ఖాన్ 4 overs, వెరీ గుడ్. సో స్పిన్నర్స్ వాళ్ళ ప్రాబ్లం లేదనుకున్నాం కానీ వాళ్ళకి సార్ట్ ఆఫ్ సగం ప్రాబ్లం అక్కడే వచ్చింది. వేర్ రాషిద్ ఖాన్ డిడ్ నాట్ పర్ఫార్మ్ అట్ ఆల్. మొత్తం అందరూ పిక్ చేస్తారు రాషిద్ ఖాన్ బ్యాటెడ్ బెటర్ దెన్ ఈ బౌల్డ్ లాస్ట్ ఇయర్. బట్ రాషిద్ ఖాన్ ఐ డోంట్ నో మరి ఇప్పుడు అరౌండ్ ది వరల్డ్ ఎలా ఆడుతున్నాడో నాకు తెలియదు కానీ 2019-2020లో ఉన్న రాషిద్ అయితే ఇప్పుడు లేడు. సో యా, లెటస్ సీ అంటే లైక్ ఎలా ఉంటది. దే హ్యావ్ రబాడా, ఇషాంత్ శర్మ బ్యాకప్స్ ఉన్నారు. పేస్ బౌలింగ్ వాళ్ళ ఇష్యూ కాదు నాకు తెలిసి. బ్యాటింగ్ డెప్త్ ఇంకా పెంచుకోవాలి. బ్యాటింగ్ డెప్త్ అండ్ అంతే బేసిక్లీ యువర్ ఫినిషర్స్. బ్యాటింగ్ డెప్త్ ఉండాలి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, లోవర్ మిడిల్ ఆర్డర్ గట్టిగా ఉండాలి. సమ్మన్ ఎట్ హూ can come as a finisher, can also play middle order అన్నట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెన్ ఉన్నాడు మనకి. క్లాసెన్ నువ్వు 7 పంపించి ఆడతాడు, 4 పంపించి ఆడతాడు. అలాంటి ఒక ప్లేయర్ వాళ్ళకి ఉండాలి. సో అది గైస్, ప్రస్తుతానికి ఓన్లీ 5 teams చేసాం. సో మిగతా 5 teams ఇప్పుడు అంతా ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5 teams ని ఇంకో వీడియో నెక్స్ట్ పార్ట్ చేస్తాం. సో మీరు ఈ పార్ట్ చూస్తున్నారు కాబట్టి ఈ పార్ట్లో మీకు మా తరపున వేర్ ఈచ్ టీమ్స్ ఆర్ ల్యాకింగ్ అనేది చెప్పాం. ప్రాబబుల్ ప్లేయర్స్ ఎవరిని కొనొచ్చు అని చెప్పాం. సో మీరేమనుకుంటున్నారో ప్లీజ్ డూ పుట్. మేము మిస్ అయిన వాళ్ళని కూడా మేము మీరు వీళ్ళ పేర్లు చెప్పలేదు, వీళ్ళకి వర్కౌట్ అవుతారు అంటే టీము వాళ్ళ పేరు చెప్పండి. అండ్ ఇక్కడ వరకు మీరు చూసారంటే మా కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాం. సో లైక్ చేయండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. రీసెంట్గా హైప్లు మంచిగా వస్తున్నాయి, బట్ ఇంకా హైప్ చేయండి. సో దట్ చిన్న ఛానల్ కాబట్టి మాది పుష్ అవుతుంది. మేము 10K దగ్గరలో ఉన్నాం గైస్. సో త్వరగా సబ్స్క్రైబ్ చేస్తే 10Kకి వెళ్ళిపోతాం. 10K ఇస్ ఎ గుడ్ నెంబర్. 10,000 డిజిట్లు మారుతాయి కొంచెం. ఓకే, సబ్స్క్రైబ్ ప్లీజ్. సో దిస్ ఈజ్ లాకర్ రూమ్. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. ఈ రోజుకు మాత్రం బాయ్, టేక్ కేర్, హైప్ కరో, లైక్ కరో, బాయ్, సబ్స్క్రైబ్ లాకర్ రూమ్.